ఒక దళిద్రపు పోకు ఆంధ్ర కింగ్ అనేటువంటి దళిద్రం సినిమా రిలీజ్ అవుతుందిరా నాయన అన్నట్టు ఆ సినిమా నుంచి అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు రామ్ పోతినేనిది. అండ్ ఇక ఈ రోజు మన ఇల్లు అలియాస్ జొన్నలన్న నటించబోతున్న తెలుసు కదా సినిమా నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అసామేరా నాయన నీ అమ్మ ఏం సినిమాలు అసా అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. అండ్ ఇక ఈ సినిమాలో స్టోరీ గీరీ ఏం లేదు, ఏదో మన సిద్ధు జొన్నలగడ్డ అన్నయ్య వచ్చి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అంతే. అండ్ ఆయన ఏదో ఈ సినిమా ఎట్లా తీసిండంటే రొమాన్స్ కోసము ఆ ఇద్దరు హీరోయిన్లని వాళ్ళ మూతులను షీకనికనే సినిమా తీసిండు అని అయితే నాకైతే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక మన సిద్ధు జొన్నల గడ్డ అన్నయ్యకి దిమాకు ఏడుందో ఏమో కానీ ఆ టిల్లు ఆ డీజే టిల్లు అలాంటి రొమాంటిక్ షీక్కునేటువంటి సినిమాలు తీయకుండా ఇలాంటి కొత్త కొత్త సినిమాలతో అయితే ఆయన అయితే వర్క్ చేసుకుంటూ అయితే కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేస్తున్నాడు అనమాట. మొన్న వచ్చిన జాక్ సినిమా అట్లే సంకనాకిపోయింది. అదే విధంగా మిస్టర్ బచ్చన్ లో గెస్ట్ రోల్ గా వచ్చి పెద్ద ట్రోల్ కి అయితే గురయ్యాడు. అండ్ ఇక మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన వాళ్ళు కూడా ఇట్లా అన్నారు, ఏమనంటే అమ్మ గీన్ ఎంట్రీ ఎందుకు ఇచ్చిండ్రా నాయన, గీడెందుకు వచ్చిండ్రా నాయన ఎంట్రీ అని అయితే అన్నారనమాట ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. అండ్ ఇక ఇట్లా జనాలు అంటుంటే కూడా మన డీజే టిల్లు అలియాస్ జొన్నల గడ్డ అన్నయ్య మాత్రం దిమాక్ అయితే పనిచేస్తలేదన్నమాట. అలాంటి సినిమాలు తీయ నన్ను డీజే టిల్లు అన్న, అలాంటి సినిమాలు డీజే టిల్లు టిల్లు టూ అలాంటి సినిమాలు తీయకుండా ఇవి ఏంది అసలు తెలుసు కదా జాక్ ఇలాంటి సినిమాలు అవసరం ఆరా నాయన అని జనాలు మొత్తుకొట్టుటే కూడా మన టిల్లు అన్నయ్య మాత్రం ఇంటలేడనమాట. సరే ఈనకపోయినా మన సరే ఒక థ్రిల్లర్ సినిమాలన్నా తీస్తుండా, ఏదో అమ్మ ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళని వేసుకుంటాడు పక్కల వేసుకొని అదే షీకుడు అదే తొమ్మరు నాటకాలు దెంగుడు ఇవే ఉంటాయి అయిన సినిమాలు అయితే. అండ్ ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత కూడా పెద్ద ఇంట్రెస్ట్ కూడా కలగలేదు నాకైతే. నిన్ననే మన రామ్ పోతినేని అన్నయ్య కళాఖండం ఆంధ్ర కింగ్ అనేటువంటి టీజర్ రిలీజ్ అయ్యింది అంటే మళ్ళీ బొంగులో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఈ తెలుసు కదా మూవీ నుంచి. అండ్ ఇక శ్రీనిధి శెట్టి రాశి కన్నా నా టిల్లు అన్న తోటి అయితే రొమాన్స్ చేయనికనే ఉన్నారు ఈ సినిమాలు అయితే. సో మరి ఇంతే ఈ ట్రైలర్ గురించి నేనైతే మాట్లాడుకోవాల్సింది అయితే. మరి మీకేమనిపించింది అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోలు మంచి మంచి అప్డేట్లు వస్తుంటాయి. సరేనా మరి ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.